ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు షార్ట్ వీడియోలో సమ్మర్లో చల్లచల్లగా ఉండే ఫ్రూట్ సలాడ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇదైతే నా పెళ్ళైనప్పటి నుంచి పెళ్ళికి ముందు కూడా నేను ఇదైతే చేస్తూ ఉంటానన్నమాట. సో అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఏమైనా ఫ్రూట్స్ ఉంటే చేసేదాన్ని. సో ఈరోజు సమ్మర్లో ఫస్ట్ టైం చేస్తున్నాను. సో ఇంట్లో ఉన్న వెజిటబుల్స్ కాదు, ఫ్రూట్స్ అన్నీ కూడా మీరు మీ విష్ అనమాట, ఏమేమైతే అవన్నీ కూడా వేసుకోండి. నేనైతే మస్క్ మిలాన్, బనానా, మ్యాంగోస్, తర్వాత బ్లాక్ గ్రేప్స్, తర్వాత మస్క్ మిలాన్, యాపిల్ అన్నీ వేసానమాట. మనం ఇంకా దీంట్లోకి పొమగ్రనేట్ కూడా వేసుకోవచ్చు, బట్ పొమగ్రనేట్ అయితే నాకు ఇంట్లో ప్రజెంట్ అవైలబుల్గా లేదు. సో దాంట్లోకి హనీనే ఎక్కువగా వేస్తానమాట, షుగర్ అయితే వేయను నేను. తర్వాత మీ దగ్గర ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే అవన్నీ కూడా వేసుకోండి. ఇవి వేసుకుంటే మనకు చాలా బాగుంటాయి. సో డ్రై ఫ్రూట్స్లో నేనైతే బాదము, పిస్తాను, తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్ ఉంటే ఇంట్లో అవి కూడా వేసానమాట. అలాగే వాటర్ మిలన్ సీడ్స్ కూడా ఉండే, సో అవి కూడా వేసాను. సో మాకు నట్స్ ఎక్కువగా ఇష్టం కాబట్టి నాకు ఇంట్లో ఇవైతే ప్రజెంట్ అవైలబుల్గా ఉంటే ఇవన్నీ వేసాను. అలాగే డేట్స్ కూడా వేసానమాట, డేట్స్ కూడా ఉన్నాయి ఇంట్లో. సో డేట్స్ కూడా చాలా బాగుంటుంది ఫ్రూట్ సలాడ్లకి. సో ప్లెయిన్ ఫ్రూట్ సలాడ్ కన్నా మీకు ఇంట్లో ఉంటే వేసుకోండి, లేదంటే ఇలా ఏమైనా ఉంటే గిన ఇంట్లో ఐస్ క్రీమ్ అయితే వేసుకోండి. కొంచెం ఏదో ఒక ఐస్ క్రీమ్, వెనీలా కానీ బటర్ స్కాచ్ కానీ. చాక్లెట్ అయితే అంత ప్రిఫరబుల్ కాదు. ఎయిదర్ బటర్ స్కాచ్ ఆర్ వెనీలా విల్ బి వెరీ గుడ్ అనమాట ఫ్రూట్ సలాడ్కి. సో అవన్నీ వేసేసి బాగా మిక్స్ చేసేసుకొని అయ్యో మర్చిపోయాను, ఇంకొకటి మిల్క్ వేయాలి. మంచిగా థిక్గా ఉండే మిల్క్ వేసుకోండి, చాలా బాగుంటుంది. యాక్చువల్గా టోన్డ్ మిల్క్ అయితే చాలా బాగుంటుంది. మామూలుగా మనం ఇంట్లో ఉన్న మిల్క్ కూడా వేసుకోవచ్చు అనమాట. ఐస్ క్రీమ్ వేసిన తర్వాత మిల్క్ వేసేసిన తర్వాత టేస్ట్ ఒకసారి చూసుకోండి. లాస్ట్లో నాకు కొంచెం స్వీట్ అనిపించలేదు, అందుకే ఒక పించ్ ఆఫ్ సాల్ట్, తర్వాత కొంచెం షుగర్ వేసేసి బాగా మిక్స్ చేసేసి ఫ్రిడ్జ్లో ఒక 10 to 15 minutes అది కూల్ అయ్యేంత వరకు పెట్టుకొని తర్వాత తిన్నామంటే చాలా చాలా బాగుంటుంది ఫ్రూట్ సలాడ్ అనేది. నేను మా హస్బెండ్ అయితే పిల్లలకు పుట్టక ముందు ఒక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ అలా ఫ్రూట్ సలాడే తినేవాళ్ళం అనమాట. బట్ ఇప్పుడైతే చాలా తక్కువగా అయిపోయింది. బట్ ఎప్పుడో ఒకసారి అయితే చేస్తూ ఉంటా ఇంట్లో. సో చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా చేసుకోవచ్చు మనం. రోజైతే మీకు నేను చూపించాను ఎలా చేయాలో, మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో హెల్తీ కదా, సో ఇట్స్ బెటర్ టు హ్యావ్ అనమాట. సో మా పిల్లలు అయితే ఫ్రూట్స్ ఏమి తినకుండా దాంట్లో ఉన్న మిల్క్ ఒకటే ఇష్టపడతారనమాట. సో ఎందుకో వాళ్ళకి ఫ్రూట్స్ సలాడ్ అంటే ఎందుకో నచ్చదు. బట్ నేను మా హస్బెండ్ అయితే మంచిగా ఎంజాయ్ చేస్తాం, మంచిగా ఇలా ఒక 2 cups తినేస్తామన్నమాట. సో ఇది ఈరోజు షార్ట్ వీడియో, హౌ టు ప్రిపేర్ హోమ్ మేడ్ ఫ్రూట్ సలాడ్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఆల్, బాయ్ బాయ్. బందా